రాజధాని రైతులకు అండగా రైతు ఉద్యమ నేతగా గళాన్ని విలిపించిన కొలికపూడి శ్రీనివాస్ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కించుకున్నారు. తిరువురు నియోజకవర్గం అప్పటి వరకు ఉన్న వైసీపీ జెండాను దింపి పసుపు జెండా ఎగరవేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. నియోజకవర్గంలో అభివృద్ధే ప్రధాన ఎజెండాగా దూసుకుపోతున్న తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువూరు నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 1962 వరకు జనరల్ స్థానంగా ఉన్న నియోజకవర్గం 1967లో ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. అప్పటి నుంచి కాంగ్రెస్ హవా నడిచింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ గాలి వీచింది. 2024 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ జెండా ఎగరవేశారు. తన ప్రత్యర్థి స్వామిదాసుపై విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కొలికపూడి శ్రీనివాసరావు రైతు ఉద్యమ నేతగా పేరు తెచ్చుకున్నారనే టాక్ ఉంది. అమరావతి రైతుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో కొలికపూడికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటారు ఆయన అనుచరులు. కొలికపూడి ఉద్యమాన్ని మెచ్చి టీడీపీ ఆయనకు టికెట్ ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. అమరావతి ఉద్యమంలో కొలికపూడి శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారని అమరావతి సర్కిల్లో వినిపించే మాట. కొలికపూడి తన వాగ్ధాటితో అమరావతి ఉద్యమంలో అప్పటి వైసీపీ ప్రభుత్వ విధానాలు ఎండగట్టారని అంటుంటారు స్థానికులు. చంద్రబాబు అరెస్టై జైలుకెళ్లిన సమయంలో హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారిని చైతన్యపరిచి చంద్రబాబుకు మద్దతుగా ఆందోళన చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ క్రమంలో తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాస్ పేరును చంద్రబాబు దాదాపు ఖరారు చేశారని టీడీపీ వర్గాలు అంటుంటాయి. తిరువూరులో ఎస్సీ సామాజిక వర్గ ఓట్లతో పాటు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీనివాస్ ఎస్సీ సామాజిక వర్గం వ్యక్తి కావడం, అతని భార్య ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రెండు సామాజిక వర్గాల ఓట్లు ప్రభావితమవుతాయని టీడీపీ అధిష్టానం భావించిందని సమాచారం. టీడీపీ అంచనా ప్రకారమే కొలికపూడి తిరువూరులో ఎమ్మెల్యేగా గెలిచారని రాజకీయ పరిశీలకులు అంటుంటారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేశారని అంటున్నారు స్థానికులు. నియోజకవర్గంలో అన్ని వర్గాల వారిని కలుపుకుని పోతారనే టాక్ ఉంది. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడంలో ఎమ్మెల్యే కృషి ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. నియోజకవర్గంలో ప్రజా దర్బారు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను విని సత్వరమే పరిష్కరిస్తారని టాక్ ఉంది. నియోజకవర్గం అంతటా సుడిగాలి పర్యటనలు చేస్తూ తాగునీటి సమస్యను పరిష్కరించేవారని స్థానికులు అంటున్నారు. మొత్తానికి కొలికపూడి రైతు ఉద్యమ నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.